మొత్తానికి 'బిగ్ బాస్' హౌస్‌లో నాగమామ స్టేజ్ పైకి అడుగుపెట్టి డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ ట్విస్ట్‌ని అయితే రివీల్ చేయడం జరిగింది. అసలు డబుల్ ఎలిమినేషన్ ఉండడానికి కారణం ఏంటి అనేది పక్కన పెడితే, అవినాష్ టాప్ 5లోకి వెళ్ళినందుకు టికెట్ టు ఫినాలే రేస్‌ని దక్కించుకున్న సందర్భంగా అయితే తనకి ఈ వారం ఎలిమినేషన్ లేదంటూ, నో ఎలిమినేషన్ యూ ఆర్ ద డైరెక్ట్ టాప్ 5 కంటెస్టెంట్ అంటూ నిఖిల్‌కి అయితే ముందే షాక్ ఇచ్చేయడం జరిగింది నాగార్జున అవినాష్‌కి. ఇక తన టాప్ 5లో ఉండడమే కాదు, తను చేసిన పెద్ద మోసాన్ని కూడా బయటపెడుతూ కనిపించేశారు. ఏంటి నువ్వు పజిల్ టాస్క్‌లో బాగా జెన్యూన్‌గా ఆడి గెలిచావు అనిపిస్తుందా అవినాష్ అని అడిగేసరికి, అవును సార్ నేను బానే ఆడాను అంటే, అవునా అలా అయితే మానస్ ప్రియాంకలు వచ్చినప్పుడు నువ్వు ఏదైతే నెంబర్ టాస్క్ అడిగావో అందులో టేస్టీ తేజ నీకు హెల్ప్ చేయలేదా? అది వినే కదా నువ్వు పజిల్‌ని కరెక్ట్‌గా పెట్టావు అని అడిగేసరికి, సార్ నిజంగా చెప్తున్నా సార్, ప్రామిస్‌గా చెప్తున్నా, తేజ వాయిస్ కూడా నాకు వినిపించలేదు, అంతా చేసింది నా ఓన్‌గానే చేశా అంటూ అవినాష్ చెప్పడం జరుగుతుంది. ఇక ఆ మాటలకి ఓకే, నాకు కావాలనుకున్న క్లారిటీ అయితే వచ్చింది, కంగ్రాచులేషన్స్ అవినాష్ అంటూ ప్రశంసించారు. అలానే నిఖిల్ నువ్వు కూడా చాలా బాగా ఆడావయ్యా, దెబ్బలు తగిలినప్పటికీ కూడా చూడు నువ్వు గెలవాలనుకున్నావు, ఆ పట్టుదల నాకు చాలా నచ్చింది, నీ ఫ్యాన్స్ కూడా నీ నుండి కోరుకుంది ఇదే, అసలైన నిఖిల్ని ఇప్పుడు మేము చూస్తున్నాము అంటూ ప్రశంసిస్తూ కనిపించేశారు నాగార్జున.